అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి అన్నదాత సుఖీయో పథకం సంబంధించి గాను రూ. 20,000 అనేవైతే జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులందరూ ఎదురు చూస్తున్నారు. సో, వారందరికి ఉపయోగపడేలాగా ఏంటంటే మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అన్నదాత సుఖీయ పథకం సంబంధించి కాను. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, ఎట్టకేలకు మనకు శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఎప్పుడు అమలు చేయబోతుందని చెప్పేసి ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి అన్నదాత సుఖీయో పథకం అండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, రూ. 13,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది గదండీ! అంటే గత ప్రభుత్వం రైతు భరోసా కింద అందించేది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 20,000 వరకు కూడా పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వీళ్ళకి కానున్నాయండి. సో, ఈ వీటి పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఈసారి కేవలం అర్హత కలిగి ఉన్న వారికి వచ్చే అవకాశం ఉందనమాట. అంటే మనకి ఇక్కడ భూమి కలిగి ఉన్న వారితో పీఎం కిసాన్ పథకం అయితే వస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగి ఉన్న వారితో పాటు కౌలు రైతులకు, అలాగే అటవీ శాఖ భూములకి, అలాగే దేవాలయ భూములు సాగు చేసుకునే వారికి కూడా అందించనుందండి. దీనికి సంబంధించి గాను కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు అయ్యేవాళ్ళని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే బ్యాంక్ అకౌంట్‌లు ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎన్‌పీసీఐ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో, ఈ 2 పథకాలకు సంబంధించి గాను అంటే మనకి యొక్క అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను నిధులన్నీ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క సంవత్సరంలోనే మనకి ఈ యొక్క 14,000 సంబంధించి గాను 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. సో, మనకి జూన్ 4న మన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగనుందండి. ఆ రోజు మనకు వెల్లడించే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.